ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గురుకులాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గురుకులం మారికవలస బాయ్స్ గురుకులం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ తీసుకురావాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మారికవలస గురుకులన్నీ కంప్లీట్గా ఎత్తివేసి ఇక్కడ ఆ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ని పెట్టాలన్నటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్ని మేము స్వాగతిస్తున్నాం, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ గురుకులాల్లో ఉన్నటువంటి 480 మంది ట్రైబల్ స్టూడెంట్స్ని వేరే ప్రాంతాలకి తరలించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది మంచి ఆలోచన కాదు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లందరికీ కూడా చెప్పాను. ఈ ప్రయత్నాన్ని విరమించండి. మీరు గనక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలనుకున్నట్లయితే వేరే బిల్డింగ్ తీసుకోండి. అవసరమైతే 2-3 లక్షలు పెడితే ఒక బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు విశాఖపట్నంలో వస్తాయి. అంతేగాని విశాఖపట్నం మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు మారికవలస గురుకులంలో చదవాలనేది వాళ్ళ డ్రీమ్. ఎందుకంటే గడిచిన 10-15 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, మంచి ఉన్నత స్థాయిలో చేరుకున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. జీవితంలో బ్రహ్మాండంగా స్థిరపడినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఇక్కడ సీటు కావాలి, ఇక్కడ చదువుకోవాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్, ఎక్సలెంట్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ని ఎత్తివేసి ఇవాళ ఈ పిల్లలందరినీ కూడా అనాథలు చేసే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 2 రోజుల క్రితం పేరెంట్స్ మీటింగ్ పెడితే నేను కూడా వచ్చాను. ఉన్నాయి పేరెంట్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం వచ్చాను. యునానిమస్గా అందరూ కూడా ఇన్స్టిట్యూట్ని ఎత్తివేయడానికి వీల్లేదు, ఇంత మంచి ఇన్స్టిట్యూట్ మేము ఇక్కడే చదువుకుంటామని ఏకాభిప్రాయించండి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా చేశారు. అయినా కూడా రాత్రి 12 గంటల నుంచి 3 గంటల దాకా పేరెంట్స్ అందరికీ ఫోన్ చేసి అర్ధరాత్రి రమ్మని మీ ఆప్షన్ ఇవ్వండి, ఈ గురుకులాన్ని మూసివేస్తున్నాం, వేరే చోటకి తరలిస్తాం మిమ్మల్ని పేరెంట్స్ని భయభ్రాంతులు చేశారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి డైరెక్ట్గా పిఓ గారి సమక్షంలో ఇక్కడి నుంచే జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల ఇలాంటి దురదృష్టమైన సంఘటన. అర్ధరాత్రి పేరెంట్స్కి ఫోన్ చేసి ఈ ఇన్స్టిట్యూట్ను మూసేస్తున్నాం, మీ పిల్లల్ని దిక్కున్నొచ్చిపాటు చెప్పుకోండి అని మాట్లాడటం అనేది ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు జరగల. అంతేకాదు 4 గంటల నుంచి ఉదయం పోలీసుల సమక్షంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థుల్ని రూముల్లోకి వెళ్ళి వాళ్ళ పెట్టిల్ని, వాళ్ళ సామాన్లని పెట్టిల్లో కుక్కేసి ఆ పెట్టిల్ని తీసుకొచ్చి బస్సుల్లో విసిరివేసి చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా మెడలు పట్టుకొని బలవంతంగా బస్సులోకి నెట్టేశారు. ఇక్కడ చదువుతున్నటువంటి గిరిజన బిడ్డలు దోపిడీదారుల, దొంగల, ఏం తప్పు చేశారని పాపం వాళ్ళ చిన్నారుల్ని అంత అవమానకరంగా హేయంగా హింసించినటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి మరి పోలీసు సెక్యూరిటీని తీసుకొని పోలీసుల సమక్షంలో పోలీసులతో సహా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కానీ, నాన్ టీచింగ్ కానీ అందరూ కూడా విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి టెర్రరైజ్ చేసి బస్సులు బలవంతంగా నెట్టెక్కించారు. దురదృష్టమైనటువంటి సంఘటన. ఇక్కడ విద్యార్థులు చనిపోయినప్పుడు కానీ లేదా తీవ్రమైనటువంటి అనారోగ్య పాలైనప్పుడు కానీ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఈ ప్రాంతానికి వచ్చారా? కానీ ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ సమక్షంలో, జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో ఇలాంటి దుర్ఘటన చేటు చేసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్స్టిట్యూట్ని, ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ని ఇక్కడే ఉంచాలి. నిజానికి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు కనుక చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ కాదు. మీరు వేరే అద్దె బిల్డింగ్ అయినా తీసుకోండి,
ఆ బిల్డింగ్లోనే ఏర్పాటు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ ట్రైబ్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ని ఒకేసారి ఏర్పాటు చేయాలనేటువంటి దురుద్దేశంతో ప్రభుత్వం ఆదేశాల మేరకి ఐఏఎస్ అధికారులను ఇక్కడికి పంపించి రాత్రంతా ఇక్కడ ఉంచి ఇక్కడ స్టాఫ్ సహకారం, పోలీస్ సహకారం తీసుకుని భయభ్రాంతులకు గురి చేసి ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇంత దురదృష్టమైనటువంటి సంఘటన రాష్ట్ర చరిత్రలోనే ఇప్పుడు జరగదు. మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో మారిక వలస గురుకులాన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. ఈ గురుకులం ఇక్కడే ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దాదాపు 480 మంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ఒక దేవాలయం ఈ ఇన్స్టిట్యూట్. దీన్ని డిస్టర్బ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నా పేరు అండి, మా అబ్బాయి పేరు. సో ఈ ప్రభుత్వ స్కూల్ అయినటువంటి మార్గవలస స్కూల్ ఈ 11 మండలాల్లో, ఏజెన్సీ 11 మండలాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మార్గవలస. సో అందరు కూడా, పేరెంట్స్ అందరు కూడా బెస్ట్ స్కూల్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాపించి సో సీట్లు వచ్చిన తర్వాత ఈ స్కూల్లో జాయిన్ చేసి ఈ స్కూల్ వాతావరణాన్ని చూసి అందరు పిల్లలు కూడా ఇక్కడ ఇష్టపడి జాయిన్ చేస్తే గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం చాలా ఇన్కరెక్ట్ అండి. ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కావాలంటే ఇక్కడ బిల్డింగ్లోనే వేరే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది కాలేజ్ కోసమని ఒక బిల్డింగ్ కూడా ఆల్రెడీ స్పేర్గా ఉంది. అలాగే ఆల్టర్నేటివ్ కూడా అక్కడ వైటీసీ బిల్డింగ్ కూడా దాదాపు 2 ఇయర్స్ బట్టి ఖాళీగా ఉన్నాయి. సో ఆల్టర్నేటివ్ ఆ బిల్డింగ్స్ ఉండి కూడా పిల్లల్ని బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకెళ్లి టార్చర్ చేసి నైట్ 11 o'clock 12 o'clock పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి మీ పిల్లల్ని ఇమీడియట్గా తీసుకెళ్ళండి, లేదా మేమే స్వయంగా వారికి ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో దిగబెట్టేస్తామని చెప్పి రాత్రి 11, 1 గంట వరకు టార్చర్ చేసి పిల్లల్ని టార్చర్ చేసి ఉదయాన్న తెల్లారు 5-6 గంటలకల్లా రెడీగా బస్సులు అరేంజ్ చేసి వారికి స్కూళ్ళల్లో షిఫ్ట్ చేయడం ఇది 100% కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఇది సరైన డిసిషన్ తీసుకోలేదు. గవర్నమెంట్ పిల్లలు అయితే, ప్రభుత్వాల పిల్లలు అయితే, గిరిజన పిల్లలు అయితే అమాయకంగా కనిపిస్తున్నట్టున్నారు. ఇక్కడ చదివే పిల్లలందరూ గిరిజనులు కాబట్టి ఏం చేయలేరన్న ఉద్దేశంతో ప్రత్యేకించి గవర్నమెంట్ వీళ్ళు ఏం చేసి సత్తా లేదన్న ఉద్దేశంతో కూడా ఇలాగ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళి అలా వేరే వేరే స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. గవర్నమెంట్ ఏమో మోడల్ స్కూళ్ళు, డెవలప్ స్కూళ్ళు లేదా రకరకాల మోడల్ స్కూల్ అని పెట్టేసి మరి నారా లోకేష్ గారు కానీ లేదా మినిస్టర్స్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ వీళ్ళందరూ కూడా లేదు పిల్లల కోసం ప్రత్యేకించిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్లో వేసి అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎలా చదువుతారు? వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ స్కూల్ని ఎందుకు రన్ చేయలేరు? ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వితిన్ 2-3 monthsలో వితిన్ ఒక 2 crores పెడితే మంచి బిల్డింగ్స్ వస్తుంది. అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు కదా, ప్రైవేట్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి కదా. ఒక బిల్డింగ్ ప్రైవేట్ తీసుకొని దాన్ని ఇన్స్టిట్యూట్గా రన్ చేసే కెపాసిటీ గవర్నమెంట్కి ఉంది, కానీ ఎందుకు తీసుకోవట్లేదు? ఒక ఈ స్కూల్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇంత బెస్ట్ స్కూల్ ఉన్నప్పుడు, ఎంతో మంది రిజల్ట్ ఇచ్చే ఈ స్కూల్ని తీసేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి తీసుకెళ్ళి ఇక్కడ వేరే స్కూల్లో పెట్టడం ఇది కరెక్ట్ కాదు. 100% ఇది కరెక్ట్ కాదు. నేనైతే మా పేరెంట్స్ తరఫున మేమైతే 100% డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి స్కూల్ మళ్ళీ రాదు. వేరే ఆప్షన్తోనే ఇది కేవలం ఆల్టర్నేటివ్ అఫ్కోర్స్ యుఐఈ అని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పెడతారు పేరెంట్స్, కానీ అందులో ఎస్టీ పిల్లలకి పెట్టినా కూడా అందులో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అండి? 100%లో మినిమం 50% కూడా సెలెక్ట్ అవుతారంటే గ్యారెంటీ లేదు. సో ఆ ఆప్షన్తో వేరే ఫ్యూచర్లో ఏదైనా ఆప్షన్తో ఉద్దేశంతో ఈ స్కూల్ని ఖాళీ చేస్తే మనం ఫ్యూచర్లో ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఉద్దేశంతోనే ఈ స్కూల్ని ఖాళీ చేశారని మా ప్రధాన డిమాండ్. సో ఈ స్కూల్ అయితే మాత్రం అన్ని స్కూళ్ళ కంటే బెస్ట్ స్కూల్ కాబట్టి మా డిమాండ్ ఈ స్కూల్ మళ్ళీ స్కూల్ పిల్లల్ని ఏదో విధంగా రీబ్యాక్ చేసి స్కూల్ని రన్ చేపించి ముందుకు తీసుకెళ్తారని మా డిమాండ్ అండి. సంజయ్, నేను మార్గవలస స్కూల్ ఏపీటీడబ్ల్యూఆర్ మార్గవలసలో 9వ తరగతి చదువుతున్నాను. నిన్న రాత్రి అయితే మాకు 7 గంటలకు పిలిచి స్టడీ పెట్టేసి 9 దాకా స్టడీ అయిపోవాలి, కానీ 2 గంటల దాకా ఉంచి మీటింగ్లు పెట్టి రగ్గులు దుప్పట్లు అన్నీ ఇచ్చేసి బ్యాగులు కూడా ఇచ్చి వేరే స్కూల్కి పంపించేస్తాము, బస్సులు రేపటికి వస్తాయి, లగేజీలు సర్దుకొని ఉండండి అన్నారు. మేమైతే పిఓ గారు వచ్చారని రిక్వెస్ట్ చేసాము. 9th 10th 8th వాళ్ళు కూడా వెళ్ళాము. రిక్వెస్ట్ చేసినా కూడా సారేమో అలాగ జరగదు, ఇక్కడ బిల్డింగ్ కూల్ చేస్తున్నాము, ఇవన్నీ
మొత్తము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కట్టేస్తే మీరు వేరే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ వస్తారు కదా అని చెప్పారు. అయినా 150 సీట్లు ఇక్కడ ఉంటాయి, మీకోసమే ఉంచుతాము, ఒక సీట్ మీద అందులో ఎలాగైనా సాధించండి అన్నారు. కాకపోతే గిరిజనులు ఇక్కడ మా తల్లిదండ్రులు వాతావరణం అన్ని చూసి ఇక్కడ జాయిన్ చేశారు కాబట్టి మేము కూడా అంతగా ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా సారు లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఎక్కడికి పంపిస్తున్నారు? చాలా మాకు వేరే వేరే స్కూల్స్ మాకు నచ్చిన స్కూల్స్ లో స్కూల్ రన్స్ చేస్తున్నారు. పార్వతీపురము, శ్రీకృష్ణపురము, ఇంకా వాళ్ళకి ఏ లోకల్ స్కూల్ లో అయినా ఏజెన్సీలో ఏపీఆర్ స్కూల్స్ అన్ని అక్కడ పంపించేస్తున్నారు. మాకైతే ఇక్కడ క్లైమేట్ బాగుంది కదా, ఇక్కడే స్టడీస్ కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి కాబట్టి ఇక్కడే ఉందాం అనుకున్నాను. అయినా సార్లు ఎవ్వరు ఒప్పుకోలేదు. మేము పేరెంట్స్ మీటింగ్ రోజు మేము కూడా ధర్నాలు ఎన్ని రోజుల క్రితం చెప్పారు మీకు? మాకు 3-4-5 రోజుల క్రితం చెప్పారు. మేము అప్పటికి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసాము. పేరెంట్స్ అందరు వచ్చి ధర్నాలు చేశారు. వచ్చి కూడా ఈ బిల్డింగ్ ధర్నా చేశారు, మీటింగ్ పెట్టారు. అయినా సార్ ఒప్పుకోలేదు.